తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీగా అవినీతి రాజ్యమేలుతోంది. భూముల రేట్లు అధిక ధరలు ఉన్న నేపథ్యంలో డాక్యుమెంట్ రైటర్స్ ఏజెంట్లు దందా చేస్తున్నారు. కార్యాలయంలోనే ఏజెంట్లు తిష్ట వేశారు. దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. తిమ్మిని బమ్మిని చేసి భూముల రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. చాలామంది పేదలకు అక్కడ అన్యాయం జరుగుతోంది. ఏసీబీ తనిఖీల్లో అడ్డంగా కొంతమంది అక్రమార్కులు దొరికిపోయినటువంటి పరిస్థితి ఉంది. భూముల రేట్లు పెరిగిన ప్రతి చోట భారీగా అక్రమాలు అవినీతి జరుగుతోంది. విలువైన భూములు కాజేసేందుకు రాబందుల్లా వాలిపోతున్నారు. డబ్బులు ఆశ చూపి స్థానిక ఏజెంట్లు డాక్యుమెంట్ రైటర్లతో కలిపి దందా షురూ చేస్తారు. ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తాండవం చేస్తోంది. విలువైన భూములను అక్రమార్కులు కాజేస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలు అక్కడ చేతులు మారుతున్న పరిస్థితి. పేదోడికి అన్యాయం జరుగుతోంది. నిజమైన భూస్వామి ఎవరైతే ఉన్నారో తన భూమిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎంతో మంది తమ భూమిని కోల్పోయి అక్కడ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. న్యాయం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. డాక్యుమెంట్ రైటర్లు ఏజెంట్ల కనుసన్నలతోనే నడుస్తోంది. తప్పుడు పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారని కొంతకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ నేరుగా రంగంలోకి దిగింది. నల్గొండ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో రిజిస్ట్రేషన్ చేయడం కోసం 12 మంది డాక్యుమెంట్ రైటర్లు ఏజెంట్లు ఆఫీసుల్లో ఉండటం వారి దృష్టికి వచ్చింది. కార్యాలయ నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, కార్యాలయం లోపలికి రాకూడదని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఏజెంట్లు దీనికి విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టుగా గుర్తించారు. లెక్క చూపని 61,400 రూపాయలను కూడా స్వాధీనపరుచుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి దందాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శరత్, బీబీనగర్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమార్కుల అవినీతి దందా అసలు విపరీతంగా జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ డాక్యుమెంట్ రైటర్లు కావచ్చు, ఏజెంట్లు ఎలాంటి దందా చేస్తూ ఉన్నారు, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అలీ. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై నిన్న 1 గంట ప్రాంతంలో ఏసీబీ హైదరాబాద్ రేంజ్, అదేవిధంగా నల్గొండ రేంజ్ సంబంధించిన వాళ్ళు వచ్చి దాడులు చేశారు. నిజంగా అంటే సాదా బైనామా రిజిస్టర్లకు సంబంధించి వేరువేరుగా ఒక 5 కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిన్న వచ్చినటువంటి కంప్లైంట్స్ పరిగణలోకి తీసుకొని అక్కడ రావడం జరిగింది. అక్కడ రాగానే నివ్వరపోయినటువంటి వాస్తవాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళగానే మొట్టమొదటి సీసీ కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. లోపల ఏజెంట్లు మాత్రమే, అంటే డాక్యుమెంట్ రైటర్స్ మాత్రమే లోపల 10 నుంచి 12 మంది లోపల ఉన్నారు. లైన్ లో నిలబడకుండా ఇష్టానుసారంగా ఆ సబ్ రిజిస్టార్ ముందు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. వెంబడే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను ఏసీబీ అధికారి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి అన్ని కూడా పక్కకు పెట్టాడు. అదే విధంగా లోపల ఉన్నటువంటి 61,430 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి పేరుకపోయినటువంటి డాక్యుమెంట్, అంటే 93 డాక్యుమెంట్లు అతని దగ్గర ఉన్నాయి. అసలు అవి ఎందుకు పెట్టుకున్నావు అని అడగగా సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే అక్కడ 93 డాక్యుమెంట్ ఎందుకు పెట్టుకున్నారంటే ఆ 93 డాక్యుమెంట్లు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కానీ ఓటీపీ చెప్తే వాళ్ళకి డాక్యుమెంట్ ఇవ్వాలి, సామాన్యునికి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా, ఎందుకంటే ఓటీపీ చెప్పినప్పుడు డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుని ఒక్కొక్క డాక్యుమెంట్ ఇస్తుంటారు. అదే విధంగా 2020 నుండి కూడా చాలా డాక్యుమెంట్స్ పేరుకుపోయినాయి. అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏ ఒక్క రిజిస్టర్ లో సరైనటువంటి అదే విధంగా మొత్తం కూడా బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి మయమైందని చెప్పి ఒక ఏసీబీ అధికారి చెప్పడం. అరెస్టులు జరిగాయా శరత్? సబ్ రిజిస్టర్ నరేష్, ఎందుకంటే గత కొంతకాలం అంటే ఎప్పటి నుంచో సబ్ రిజిస్టర్ బోర్డు, ఎందుకంటే బీబీనగర్ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాస్ట్లీ వెంచర్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ వెంచర్లు కావచ్చు, డిటిసిపి కావచ్చు. అయితే హెచ్ఎండిఏ వెంచర్స్ ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి చాలా అపోహ ఉంది దానిపైన. ఎందుకంటే ఏది పడితే అది ఎక్కడ డబుల్ రిజిస్ట్రేషన్స్ అని ఏవి పడితే అవి ఏది తీసుకొచ్చినా కూడా బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుందని చెప్పి, ఎందుకంటే సామాన్యులు అగమైపోతున్నారని చెప్పి నిదర్శనమే బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఎందుకంటే ఇటు పోచం
బీబీ నగర్ అనేది అంటే కేవలం ప్లాట్లకు సంబంధించి ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం అది. కాబట్టి ఇక్కడ పోచంపల్లి అంటే దేశ్ముఖ్ మంచి మంచి ఏరియాస్, దేశ్ముఖ్ చాలా కాస్ట్లీ ఏరియాస్, యాదాద్రి మన హైదరాబాద్ కి అతి పక్క ఉన్నటువంటి ఇటు గట్కేసర్ పక్కన ఉన్నటువంటి కొండమరు కావచ్చు, అదే విధంగా ఇటు పోచంపల్లికి సంబంధించి దేశ్ముఖ్ చాలా అంటే పెద్ద పెద్ద గ్రామాలకు సంబంధించి లేఅవుట్స్ జరిగాయి. ఆ గ్రామాల్లో వెంచర్స్ జరిగాయి. ఆ వెంచర్లకు సంబంధించి ఇష్టానుసారంగా హెచ్ఎండిఏ లేఅవుట్లు, డిటిసిపి లేఅవుట్లు చేసి ఒక్కొక్క ప్లాట్లు 2, 3, 4 పెట్టినా కూడా ఇక్కడ చేస్తున్నారనే అపోహ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం కూడా అదే. అయితే చాలా మంది పేదలు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ అవినీతి వల్ల వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు కదా. అక్కడ ఆ కార్యాలయం దగ్గర వస్తున్నటువంటి పేదల్ని మీరు ఏమన్నా కదిలించారా? వాళ్ళ స్పందన ఏంటి? కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేసాం, మాట్లాడారు. ఇక్కడికి వస్తే ఎప్పుడు కూడా డాక్యుమెంట్ రైటర్లే లోపల ఉంటారు. అదే విధంగా ఎప్పుడు కూడా వాళ్ళదే అవాకరుస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని తీసుకొస్తారు, వాళ్ళే చేస్తుంటారని చెప్పినారు. సామాన్యుడు అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్లాట్ల రిజిస్ట్రేషన్ కాకుండా ఇతర పనుల మీద కూడా వస్తుంటారు. ఈసీ కానీ మిగతా కానీ వాటిని అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నిజంగా ఎందుకంటే విలువైన భూములను ఆగం చేసినటువంటి అధికారులే ఈ రిజిస్టర్ అధికారులు అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చూసుకోవాల్సిన బాధ్యత రిజిస్టర్ పైన ఉంటుంది. ఎందుకంటే ఏ డాక్యుమెంట్ ఏంది, ఎప్పుడైంది, ఏంటనేది చూసుకోవాలి. ఎప్పుడు లేఅవుట్ అయింది, హెచ్ఎండి అయినా డిటిసిపా, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఇష్టానుసారంగా నాలా కన్వెన్షన్ కూడా కానటువంటి ప్లాట్లకు కూడా వాళ్ళు ప్లాట్ చేసినటువంటి పరిస్థితి. నాలా కన్వెన్షన్ అయిందా కాలేదా ల్యాండ్ అలాంటివి కూడా చూసుకోవాలి. కానీ ఇష్టానుసారంగా ఏది పడితే అది డాక్యుమెంట్ రైటర్లు ఏది తీసుకొస్తే దాన్నే చేసినటువంటి దాఖలు. ఎందుకంటే ఎప్పటి నుంచో బీబీనగర్ సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. బీబీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ 1, ఎందుకంటే చాలా అతి దగ్గర ఉన్నటువంటి జిల్లా. అంటే ఇప్పుడు ఇది జస్ట్ అధికారుల హడావుడిగా మాత్రమే చూడాలా? మళ్ళీ యథాతథంగా అధికారులు వస్తారు, కొంతమంది తనిఖీలు చేస్తారు, అరెస్టులు చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ యథా ప్రకారమే అక్కడ అవినీతి కొనసాగుతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏమంటారు? పంపకాల్లో తేడా కూడా జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకు అదే విధంగా రిజిస్టార్లకు కొంచెము ఏవైతే డబ్బులు ఉన్నాయో డబ్బులకు సంబంధించి పంపకాల్లో తేడా జరిగితే అందులో నుంచే ఒక వ్యక్తి కూడా కంప్లైంట్ చేశారని చెప్తున్నారు. కానీ అది బయటకు రావట్లేదు. అంటే ఇక్కడ పంపకాల తేడా పడ్డ కూడా ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఇలాంటి వ్యవస్థ అక్కడ జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఎందుకంటే సామాన్య మానవునికి న్యాయం చేయాల్సినటువంటి రిజిస్టార్ కార్యాలయంలో అక్రమార్కులకు అడ్డగా మారింది చెప్పవచ్చు. ఎందుకంటే విలువైన భూములకు సంబంధించి ఒక పేదవాడు భూమి కొనుక్కుందామంటే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చాలా కష్టపడి కొనుక్కుంటాడు. కానీ దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత రిజిస్టర్ పైన ఉంటుంది. కానీ అలా చేయకుండా ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేసే దాని తదనంతరం పేదవాడు అక్కడికి వచ్చి మళ్ళీ బాధపడి ఎక్కడికి ఏం తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ తనిఖీల తర్వాత ఏసీబీ అధికారి ఏం మాట్లాడారు కూడా ఒక్కసారి విందాం. బీబీ నగర్లో అవకతవకలు జరుగుతున్నాయి, కరప్షన్ అలిగేషన్స్ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి అది నిజమని తేలిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బీబీ నగర్ పైన సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పీ 12 మంది డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత ప్రైవేట్ ఏజెంట్స్ కానీ వాళ్ళు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఆ టైంలో ప్రజెంట్ ఉన్నారు. అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ వస్తారో అవి తీసుకొని ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆఫీసు ఎంప్లాయీస్ ప్లేస్లో ఉండి కూడా కొన్ని వర్క్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అన్ఆథరైజ్డ్ అమౌంట్ సీజ్ చేశాము. దాని గురించి అకౌంట్ అడిగితే ఈ ఏజెంట్స్ కానీ డాక్యుమెంటరీ రైటర్స్ కానీ తర్వాత స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదు. సీసీ కెమెరాలు ఉన్నా కానీ అవి కండిషన్లో లేకపోవడము, అంటే కావాలని వాటిని డిస్కనెక్ట్ చేయడము. తాటికొండ నరేష్ వారిపైన ఇంకా ఎవరైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక్కుంటే వాళ్ళపైన కూడా గవర్నమెంట్కి ఒక రిపోర్టు పంపిస్తాము. తదుపరి గవర్నమెంట్ వారిపై తగిన చర్యలు ఇర్రెగ్యులారిటీస్ బట్టి చర్యలు తీసుకుంటుంది.